కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సుమన్ టీవీ ఎప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చినా కానీ చెన్నపట్నంలో మీకు చాలామంది లిజెండరీ యాక్టర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ రివార్డ్స్ని చూపించడం ఎప్పుడు కూడా మన షోలో వస్తున్న ఒక భాగమే. అండ్ ముఖ్యంగా 100 సంవత్సరాల సినిమా చరిత్ర కలిగిన దానిలో దాదాపు 60 నుంచి 70 సంవత్సరాల అనుభవం ఉన్న చాలామంది లిజెండ్స్ని కూడా మీకు చూపించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ని, అందరు సింగర్స్ని, లెజెండరీ డైరెక్టర్స్ని, లెజెండరీ ప్రొడ్యూసర్స్ని అండ్ 24 క్రాఫ్ట్స్లో పనిచేసిన ది బెస్ట్ టెక్నీషియన్స్ని మీ అందరికీ చూపించడం జరిగింది. ఈరోజు నేను ఒక ప్రముఖ హీరో అని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా అన్నమాట ఇది, కన్య వయస్సు. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ తీర, అదే సాంగ్. ఆ సినిమా హీరో లక్ష్మీకాంత్ గారు ఇల్లు అనమాట ఇది. ఒకసారి లక్ష్మీకాంత్ గారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? చాలా సినిమాలలో హీరోగా యాక్ట్ చేసిన లక్ష్మీకాంత్ గారు, ప్రొడ్యూస్ చేసిన లక్ష్మీకాంత్ గారు తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం మానేశారు. చాలామంది అనుకున్నారు ఒక ఫాదర్గానో లేకపోతే ఇంకొక క్యారెక్టర్లో కనిపిస్తారేమో మనకి అని, ఒక హీరోకి నాన్నగా ఇలా. బట్ అవన్నీ కాదని చెప్పేసి చెన్నైలో ఇక్కడ ఉంటున్నారు ప్రజెంట్. అసలు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఆయనది చాలా ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు తెలుగులో కూడా ఇది. ఒకసారి లోపలికి వెళ్దాం, లక్ష్మీకాంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన చూడటానికి చాలా లావియష్గా, లగ్జరీస్గా ఉంది ఇల్లు కూడా. సో ఐ థింక్ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు ఆయన. ఒకసారి లోపలికి వెళ్దాం, ఒకసారి మాట్లాడదాం సార్తో. సో కన్య వయసు సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఆ హీరో మీ అందరికి గుర్తుంటుంది. రోజా రమణి గారు దాంట్లో హీరోయిన్గా చేశారు కూడా. ఇది లక్ష్మీకాంత్ గారి హౌస్ అనమాట. సో సార్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత నేను చూడబోతున్నాను ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా. ఎస్, సార్ వచ్చేస్తున్నారు, లక్ష్మీకాంత్ గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. టీవీలో చూస్తూనే ఉంటున్నాం. ఓ, నన్ను చూస్తున్నారా? ఇంకా హ్యాపీ. అయితే మిమ్మల్ని మేము అప్పుడు చూడటమే, మళ్ళీ 50 ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద ఇప్పుడే మీరు మళ్ళీ కనిపించబోతున్నారు అనమాట. చాలామంది తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని మిస్ అయిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళు, ఇప్పుడున్న జనరేషన్కి ఏ దివిలో వీసిన పారిజాతం సాంగ్ అప్పుడు ఎప్పుడైనా కానీ అన్నం తిన్న తర్వాత ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ మేడ మీద కూర్చున్నా కానీ ఈ సాంగ్ వినపడుతూనే ఉంటుంది. అలాంటి ది బెస్ట్ హిట్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. అండ్ చెన్నైలో మేము వచ్చినప్పుడు కూడా చాలామందిని ఇలా ఒకసారి స్క్రీన్ మీద చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నంలోనే మీలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటారు సార్. ప్లీజ్ ఒకసారి ఫస్ట్ మీ వాతావరణం, మీ ఇంట్లో ప్రెమిసెస్ అసలు ఏంటి అనేది ఒకసారి మీకు సంబంధించిన కొన్ని అవార్డ్స్ చూద్దాం. సో లక్ష్మీకాంత్ గారు హ్యాపీగా రిటైర్మెంట్ అయింది ఇప్పుడు? రిటైర్మెంట్ కాదండి, మూవీస్కి ఇది, దానికి మాత్రం రిటైర్మెంట్. మూవీస్కి రిటైర్మెంట్, ఏదో అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి, బిజీగా ఉంటానండి. ఏదో ఒక వర్క్. సూపర్. ఇల్లు అయితే చాలా బాగా కట్టించుకున్నారు సార్. కన్య వయసుకి ఇచ్చిన రెమ్యూనరేషన్తో కట్టించుకున్నారా? దాంట్లో కొంత ఉంది, దాంట్లో ఇట్టించి దానివల్ల వచ్చేది, దానివల్ల ఎఫెక్ట్ ఆఫ్టర్ బిజినెస్ కానీ దానివల్ల ఓకే కొంత ఇక్కడ సంపాదించింది. సూపర్. సో ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు సార్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ కట్టారు? మనం కట్టుకున్నాం ఇది. ఓకే, 13 ఇయర్స్ అయింది కట్టి. 13 సో 13 సో 13 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏంటి సార్ ఫ్యామిలీ మొత్తం? ఇది అది ఫ్యామిలీ అండి, కొంతమంది ఉన్నారు. ఇది పెద్దమ్మాయి, పెద్ద మనవరాలు, చిన్న మనవరాలు, అల్లుడు. ఓకే. ఇది మలేషియాలో ఉంది, డాక్టర్ కవిత. ఇది పెద్ద మనవరాలు బోస్టన్లో జాబ్ చేస్తుంది, ఓకే, ఎంఎస్ చేసి. ఓకే. వీళ్ళంతా మనవరాలు, మొత్తం మనవరాలే వీళ్ళంతా. వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు, ఇద్దరు అమ్మాయిలండి. మీకు ఇద్దరు అమ్మాయిలే సార్? అబ్బాయిలు లేరా? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికి చెరొక ఇద్దరు అమ్మాయిలు. సూపర్. లక్ష్మీదేవులు అంతా, ఇల్లంతా లక్ష్మీదేవులు, కలకల్లా ఆడిపోతుంది. నేను అల్లుడు, వీళ్ళు అందరం. ఓకే. అల్లుళ్ళు ఏం చేస్తుంటారు సార్? ఒకతను హైదరాబాద్లో ఉంటారండి, పెద్ద ఆయన రియల్ ఎస్టేట్ అది దాని వెళ్తారు. ఓకే. 2 డాక్టర్, మలేషియా, కౌలాలంపూర్.
సూపర్. చిన్న మనవరాలు పెద్ద మనవరాలు ఇద్దరు డాక్టర్స్. వాడు యూకేలో ఉన్నారు ఇప్పుడు. ఓ మనవరాళ్ళు కూడా డాక్టర్స్ అయిపోయారు. నలుగురు డాక్టర్లు. ఈయన యాక్టరు, సో వాళ్ళు ఎందుకు యాక్టర్స్ని చేయడం అని మొత్తాన్ని డాక్టర్స్ని చేసేసారండి. సూపర్. అది ఇంకా మొత్తం అంతా చదివారండి. ఓకే. సాఫ్ట్వేర్ ఇది ఉంది కదా, ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ బోస్టన్లో వర్క్ చేస్తుంది. ఓకే. మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సూపర్. ఇది చిన్న ఆఫీస్ ఇది మంది. ఓ దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ రూమ్. ఓకే. ఏదైనా గెస్ట్లు ఇదంతా వచ్చి కాసేపు కూర్చోటం సరదాగా. ఓ చిన్న సైజ్ లైబ్రరీ పెట్టేస్తున్నారు ఇంట్లో. సో ఇంట్లో ఒక లైబ్రరీ పెట్టేశారు. ఇదంతా అమ్మాయి కలెక్షన్ అండి, మా పెద్దమ్మాయి కలెక్షన్. పెద్దమ్మాయి కలెక్షన్. సూపర్. డైరెక్షన్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి? ఇన్ని బుక్కులు పెట్టేశారు దేనికి? డైరెక్షన్. వావ్, చాలా బ్యూటిఫుల్గా కట్టేశారు హౌస్. వావ్. ఇదంతా లివింగ్ ఏరియా. ఇది ఎంట్రన్స్ దీంట్లో. ఓకే. సరదాగా ఇది. ఓకే. ఇది ఓల్డ్ యాంటిక్. ఓ అప్పుడు కొన్నది. ఓ సూపర్. ఇది ఒక బ్యూటిఫుల్ హాల్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఈ హాల్లోనే. సో యాక్చువల్గా ఇంట్లో ఏ లైట్లు ఎక్కడ స్విచ్లు ఉన్నాయో కూడా తెలియదు అనమాట. ఇంత పెద్దలు ఉంటే ఇదే సమస్య. ఈ మధ్య ఈ ఓల్డ్ స్విచ్లన్నీ మార్చేసి కొత్తవి పెట్టాం. కన్ఫ్యూజన్. ఓకే. సో హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. ఇది హ్యాపీగా మీరు కూర్చొని టీవీ చూడటానికా? నాకు ఇది కూడా ఉందండి. రూమ్కి ఉంది, టీవీ ఉంది. ఓ అది నా రూమ్ అక్కడ. అది చూపిస్తాను. సూపర్ ప్లీజ్. ఏముంటుంది? పియానో. ఓ ఎన్ని ఇయర్స్ బ్యాక్ దీనికి? దీనికి ఒక 50 years ఉంటుంది. 50 సంవత్సరాలు. 50 years. సూపర్. మీరు వాయిస్తుంటారా? నేను కదండి, పిల్లలు. ఓ పని చేస్తుంది ఇప్పుడు కూడా ఇది? ఆన్ చేయాలా స్విచ్? ఉంటుందండి అది. అది ఓపెన్ చేయాలి. ఇదంతా ఓకే. సో 50 సంవత్సరాల హిస్టరీ చేస్తూ ఉంటుంది. ఓకే సార్. ఇంత పెద్ద ఇంట్లో మీరు మేడం ఇద్దరే ఉంటారండి. మనవరాలు, చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి ఎప్పుడన్నా వస్తూ ఉంటారు. ఓకే. ఎప్పుడన్నా వచ్చిపోవాలి. మా చిన్న మనవరాలు రూమ్ అండి. ఎందుకని సార్ అన్ని మంచి సినిమాలు చేస్తూ ఒక్కసారిగా మళ్ళీ కనిపించకుండా పోయారు అందరూ? చాలు సార్. ఆ సంవత్సరం తర్వాత ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఎందువల్ల అంటారు? నేను 10 సంవత్సరాలు ఉన్నాను. అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. తర్వాత ఏళ్లలో 40 మూవీస్ చేశాను. తర్వాత తగ్గుతున్నాయి. అందుకని మీరే డిసిషన్ తీసుకొని హ్యాపీగా మనం బిజినెస్లు చేసుకున్నాం. వద్దు మనకి ఈ రొచ్చు వద్దు అనిపించిందా? మెయిన్ రిస్క్ అని కాదండి. ఇది అన్ని చూసారు. ఓ సో అందరూ ఎక్కడన్నా ఇంట్లో హాల్లో పెట్టుకుంటారు. సో లక్ష్మీకాంత్ గారు ఇంట్లోనే ఇంట్లోనే బెడ్రూమ్లో పెట్టుకున్నారు అనమాట. సుఖపురుషుడు సార్ మీరైతే. కలెక్షన్ ఇష్టమా? కలెక్షన్ మీకు ఈవెన్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ బ్రాండ్ ఇదంతా వేరే ఉన్నాయి. మొత్తం ఉన్నాయి, అన్ని వెరైటీ ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు, అంటే రెగ్యులర్ ఇదేం కాదు మాకు కూడా. ఓకే. ఎప్పుడైనా అకేషనల్గా స్నాక్స్ కూడా మళ్ళీ మేడం డిస్టర్బ్ చేయకుండా కిందే స్నాక్స్ కూడా రెడీగా ఉన్నాయి అనమాట ఎప్పటికప్పుడే. కానీ హ్యాపీ లైఫ్ సార్ ప్రజెంట్ అయితే మీది. కొంతమంది ఆఫర్లు లేవని బాధపడుతూ అయ్యో రామా ఏంటి మనకి ఎట్లా అయిపోయింది, లైఫ్ ఎట్లా అయిపోయింది అన్నీ ఉండి కూడా సంతోషంగా లేని చాలామంది నేను చూశాను. ఐ డన్ మోర్ దాన్ 2000 ఇంటర్వ్యూస్లో. చెన్నైలో ఒక 100కు పైగా చేసి ఉంటాను. ఒక 50 మందికి పైగా వాళ్ళు బాధపడటంలోనే ఉంటుంది సగం జీవితం. అయితే జీవితానికి అన్నీ సరిపడా ఉండి కూడా ఏదో తెలియని బాధ, ఇండస్ట్రీలో ఆఫర్లు లేవని బాధ. అలా కాకుండా మనకి ఇంకా చాలా పనులు ఉంటాయి చేసుకుంటే. ఇది ఒక్కటే కాదు, ఏదైనా చేయొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంటుంది. ఇప్పుడైతే ఈ రోజైతే ఇంకా డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు పాత వాళ్ళు అనిపించింది. సాటిస్ఫాక్షన్ కావాలండి ఫస్ట్. ఎస్, అది ఉంటే ఎంతవరకైనా ఓకే. గుర్తుందా సార్ మీ 50 years బ్యాక్ ఏంటి ఇది అప్పుడు కొన్నదా ఏంటి? ఇది పోతుంది. ఓల్డ్ ఇది. దీన్ని తీసేలాగా అలా ఉంచాము. దీనిలో డబ్బులు బంగారం అయినా ఓల్డ్ దాంట్లోనే పెట్టుకుంటారు అందరూ. ఎస్. ఇది ఒక బెడ్రూమ్. అది
మా అమ్మాయి అది అందరం కామన్గా. సో ఈయనకు కూడా ఇష్టం అనుకుంటా అన్ని రూముల్లో ఏసీలు వేసి ఉంచటం, హ్యాపీగా. సమ్మర్ కదండి, లేకపోతే అసలు ఉండే పరిస్థితి కూడా కాదు ఇప్పుడు. సూపర్, అంత బాగా ఇది వేరే లెవెల్ సార్. మనవరాలు అంతా బయటకు వచ్చాక పడిద్దాం సాంగ్. సార్ 50 years బ్యాక్ వచ్చిన సినిమా అయినప్పటికి కూడా నాకు కూడా వచ్చేటప్పుడు ఒక 2-3 lines గుర్తుంది సాంగ్ కూడా. మీకు గుర్తుందా? నా ఫుల్ సాంగ్ ఉందండి. ఒకసారి ఒక 2 lines. అయ్యో పాడలేను. ఒక 2 lines, ఒక 2 lines, ఒక 2 lines ఇద్దరం పాడదాం. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. భరించలేరు. ఎంతమంది నిండిపోయారు సరే సార్? సార్ ఎంతమంది నిండిపోయారు ఆ టైంలో? వచ్చాయండి, లెటర్స్ వచ్చాయి విపరీతం. బ్లడ్లతోనా? ఇవి కాదులేండి, లెటర్స్ అయితే వచ్చాయి. లెటర్స్ వచ్చాయి. మేడం లెటర్స్ వచ్చాయంట చెప్పారా? వారికి అన్నీ తెలిసింది. అవునా? అంటే మేమేమి వేరే ఇదిగా ఏం లేదండి. ఓకే, సూపర్ నర్స్ సార్. నిజంగా ఏంటంటే చెన్నై వచ్చినప్పుడు మాకు కూడా ఒక తెలియని ఒక ఎక్సైట్మెంట్. అసలుకి అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ కూడా ఉన్న వాళ్ళకి చెన్నపట్నం చాలా నేర్పించింది లైఫ్లో చాలామందికి కూడా. ఇక్కడ ఎలా బతకొచ్చో నేర్పించింది, ఎలా బతకూడదో నేర్పించింది, ఇంకా లైఫ్లో ఎలా మనం మారితే మనకి ఇంకా ఎలాంటి మంచి అవకాశాలు వస్తాయి, ఎలా మనం లైఫ్లో పైకి రావచ్చు అని కూడా నేర్పించింది. అలాంటి చెన్నపట్నంని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ అక్కడికి మారినప్పటికి కూడా చెన్నపట్నం అనేది అందరికి ఆదర్శం. అప్పుడు ఇండస్ట్రీ అంటే చెన్నయ్యే కదా. అవును. సో అలాంటి చెన్నై మీకేం నేర్పిందో, మీరు చాలామందికి ఏం చెప్తారో. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ లక్ష్మీకాంత్ గారు, కన్య వయసు హీరో లక్ష్మీకాంత్ గారు. సో ఒకసారి 50 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళి సార్తో చాలా విశేషాలు డిస్కస్ చేద్దాం. ఆయన ఆఫర్స్, ఆయన స్ట్రగుల్స్, ఆయన అచీవ్మెంట్స్, అట్ ది సేమ్ టైం ఆయన సాధించిన